వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. నిజంగానే ఇక మేడం ఉన్నదంటవా? పేరు బయటకు వస్తుండొచ్చునా? అంటే అది రామ్ ఒకటి ఎంక్వైరీ చేస్తే తెల్లారే వరకు గీ ముచ్చట తేలింది. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. నీ మీద ఈడీ కేసు పెడతావు. నేను ఈడే బోడే రాయండి అన్న. కంగారు పడగండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితక్క కూడా ఉందని రిపోర్ట్ లో రాసిండ్రు ఈడీ ఆఫీసర్లు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రండి. ముచ్చట తెలవంగానే ఇవాళ కవితకి ఇంటి కూరుకొచ్చారు గులాబీ కార్యకర్తలంతా. హడావిడి చిన్నగా నడవలే. అక్క కూర్చుంటానికి కష్టపడి కుర్చేస్తే నిలబడే మాట్లాడింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. చేస్తాం జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమైతుంది? భయపడేదేముంది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరెక్కిస్తారా? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎక్కువ అంటే జైల్లో పెడతారు అంతే కదా. పెట్టుకొని రాదు. నీ అంత చూస్తాను నేను. నీ అంత చూస్తాను. ఏంటి మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగా జరగరా?